అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రం చెప్పుకోవడానికి పేద రాష్ట్రం అంటారు. అప్పుల్లో కూరుకుపోయింది పేద రాష్ట్రం అంటారు. కానీ నన్ను అడిగితే మన రాష్ట్రం అంత ధనిక రాష్ట్రం దేశంలో ఇంకేదీ లేదు. మన రాష్ట్రంలో ఉన్నన్ని ప్రకృతి వనరులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. సో దానికి కావాల్సిందంతా ఈ వనరులను సద్వినియోగం చేసుకోవడమే. మన రాష్ట్రంలో తీర ప్రాంతం దాదాపుగా 980 కిలోమీటర్లు. దేశంలోనే సెకండ్ హైయెస్ట్. మనకంటే ఎక్కువ గుజరాత్లో 2000 కిలోమీటర్లు. మనది దాదాపుగా 980 కిలోమీటర్లు, సెకండ్ హైయెస్ట్ తీర ప్రాంతం. కానీ మనకున్న పోర్టులు ఎన్ని? 6 మైనర్ పోర్టులు, 1 మేజర్ పోర్టు. అలాగే మన రాష్ట్రంలో అటవీ భూమి, ఫారెస్ట్ ల్యాండ్ దేశంలోనే 6th హైయెస్ట్, లక్షలాది ఎకరాలు ఉంది. అలాగే మన రాష్ట్రంలో భిన్నమైన భూములు ఉన్నాయి, విభిన్నమైన నేలలు ఉన్నాయి. దాదాపుగా 280 రకాల నేలలు ఉన్నాయి. సో ఆ నేలల్లో ఒక్కో నేల రకంలో ఒక 10 రకాల 20 రకాల పంటలు పండుతాయి. అలాగే దాన్ని పండించగల ఆ మేధోశక్తి, ఆ కష్టం చేయగల రైతాంగం కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. వీటన్నింటికీ తోడు యూత్ ఎక్కువ. మన రాష్ట్రంలో యువజనం ఎక్కువ, యువ జనాభా ఎక్కువ, అందులోకి నిరుద్యోగం ఎక్కువ. అంటే మనకి వనరుల పరంగా కొదవలేదండి. గ్రానైట్ కానీ, ఇసుక కానీ, ఖనిజ నిక్షేపాలు కానీ, అలాగే మట్టి కానీ, నదులు కానీ, 2 జీవనదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి కదా. ఇలా అన్ని రకాలుగా కూడా మనకు ప్రకృతి పుష్కలమైన వనరులు ఇచ్చింది. అయితే దాన్ని సమర్థవంతంగా వాడుకోకపోవడమే సమస్య. ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ పాలసీ తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇసుక శాండ్కి సంబంధించి ఒక పాలసీ తీసుకురావడానికి రెడీ అవుతోంది. సో ఇక్కడ నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక ప్రపోజల్. అంటే నేను పెద్దలతో ఎవరితో మాట్లాడలేదులే. అదేంటంటే మన రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ. నిరుద్యోగం దాదాపుగా 25 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. మహా అయితే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఒక 5-6 లక్షల మందికి ఇస్తారు. అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వలేరు. అంతకన్నా ఎక్కువ మందికి ఇచ్చామని చెప్పుకున్నా కాకి లెక్కలు చెప్పుకోవాలి తప్ప నిజంగా ఇవ్వలేరు. వాళ్ళని సాటిస్ఫై చేయలేరు. వాళ్ళకి తగిన ఉద్యోగాలు ఇవ్వలేరు. నైపుణ్య గణన చేసి ఎవరికి ఏ నైపుణ్యం ఉందనేది కనిపెట్టి వాళ్ళ నైపుణ్యాలకు తగ్గట్టు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే 10 ఏళ్ళు కావాలి టైం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో తరహా నైపుణ్యం ఉంటుంది. దానికి తగ్గ ఇండస్ట్రీస్ రావాలి కదా. సో ఇదంతా కొంచెం లాంగ్ ప్రొసీజర్, కష్టం. సో యువతకి, నిరుద్యోగులకి ఉద్యోగాలే ఇవ్వాలి అని రూల్ ఏం లేదుగా. వాళ్ళకి కొత్త అవకాశాలు సృష్టించవచ్చు. ఇప్పుడు పరిశ్రమలు పెట్టించవచ్చు వాళ్ళ చేత. ఆ పాలసీ ఎప్పటి నుంచో ఉంది. సో నేనేమంటానంటే వాళ్ళని వ్యాపారంలోకి దించవచ్చుగా. ఇప్పుడు రాష్ట్రంలో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ క్వారీలు పలానా ఫ్యామిలీ వాళ్ళే చేయాలని ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో? లీజు వాళ్ళకే ఇవ్వాలి అని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రానైట్ క్వారీలు అవే ఫ్యామిలీలు చేస్తున్నారు. ఆ సిద్ధ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు. సో ఇప్పుడు మార్చొచ్చుగా, పర్మిషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా, ఆలోచించవచ్చు. అలాగే శాండ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకో, ఒక వెంచర్స్ కంపెనీకో ఇచ్చే బదులు నిరుద్యోగులకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే నేను ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రకృతి సంపద, మైనింగ్ గనులు కానీ, తెల్లరాయి కానీ, గ్యాలక్సీ కానీ, ఏ గనులైనా సరే, లేదా ఇసుక రీచ్లు కానీ, కుర్రాలని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాపట్లలో ఉందండి, బాపట్ల జిల్లాలో ఉందండి, కొన్ని శాండ్ రీచ్లు ఉంటాయండి, ఒక 10 రీచ్లు ఉంటాయండి. అక్కడ ఆ జిల్లా మొత్తం మీద నిరుద్యోగులు ఒక 20,000 మంది ఉంటారు అనుకుందాం. ఆ 20,000 మందిలో ఒక 1000 మందికో, 500 మందికో, 200 మందికో దీని మీద, ఈ రీచ్ల నిర్వహణ మీద స్టడీ చేసి ఉండొచ్చు, అవగాహన ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళని ఒక గ్రూప్గా తయారు చేసి, ఒక 10 మందికి ఒక రీచు, ఇంకో 10 మందికి ఇంకో రీచు ఇచ్చి వాళ్ళకి కనీస వేతనాలు ప్రభుత్వం ఇవ్వడం కానీ, లేదా వాళ్ళనే దాంతో వ్యాపారం చేసుకోమన్నాం. లాభాపేక్ష లేని వ్యాపారం, సేవలతో కూడిన వ్యాపారం. అంటే తక్కువ రేటుకి ఇసుక అమ్మడం. ఇప్పుడు ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చింది అనుకోండి, ఇసుకను భారీ రేటుకు అమ్ముతారు, 100 కోట్ల టర్నోవర్. సో వీళ్ళకి 100 కోట్ల టర్నోవర్ చేయాలి, రాయల్టీ కట్టాలనే ఇదే ఉండదు. సో వాళ్ళు రీచ్కి వెళ్తారు,
రీచ్లో డైలీ రొటేషన్ చేసుకుంటారు. రోజుకొక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు రొటేషన్ అయిందనుకోండి, దానికి ప్రభుత్వానికి చెల్లించాల్సింది ప్రభుత్వానికి చెల్లించి మిగిలింది వీళ్ళు చేసుకోగలరు. ఇది ఇలా చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది. సచివాలయాలు ఉన్నాయి మనకు. ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో మైనింగ్ అసిస్టెంట్ అనేది ఒకటి పెట్టవచ్చు. ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక రకంగా మైనింగ్ ఉంది కదా, గ్రావెల్ కొండ కానీ కదా, మట్టి కానీ, ఇసుక కానీ, గ్రానైట్ కానీ, తెల్లరాయి కానీ, క్వార్ట్స్ కానీ, ఏదో ఒక రకమైన ఖనిజ నిక్షేపాలు మైనింగ్కి సంబంధించినవి ఆ గ్రామంలోనో ఆ వార్డు పరిధిలోనో ఉంటాయి. కాబట్టి అక్కడ మైనింగ్ అసిస్టెంట్ని పెట్టవచ్చు. మైనింగ్ అసిస్టెంట్ని పెట్టి వాళ్ళు ఆ మైనింగ్ అసిస్టెంట్ ద్వారా అక్కడ రాయల్టీ సక్రమంగా వసూలు చేయడం, ఫీజులు సక్రమంగా వసూలు చేయడం, లేదా స్థానికంగా కొంతమంది కుర్రాళ్లకు ఆ రీచ్లు లీజులు అవన్నీ అప్పగించి వాళ్ళ ద్వారా వ్యాపారం నిర్వహించడం, ఇలా చేయొచ్చు. దీనికి అవసరమైతే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఇతర చోట్ల ఎక్కడ ఇలా జరుగుతుందనే ట్రైనింగ్కి పంపించవచ్చు. అంటే ప్రభుత్వం అనుకుంటే ఇటువంటి కొత్త పాలసీలు బోల్డ్ వస్తాయి. దీనివల్ల ఏంటి, నిరుద్యోగ సమస్య తీరుద్ది, అలాగే అవినీతి తగ్గుద్ది. కొత్త కుర్రాళ్ళు ఎప్పుడైతే దీనిలోకి వస్తారో, ఇటువంటి వ్యవహారాల్లోకి వేలు పెడతారో అవినీతికి తావుండదు. ఎప్పుడైనా కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ముదురులు వచ్చారనుకోండి, అవినీతి చేస్తారు. ఇప్పుడు గ్రానైట్ ఏం చేస్తారు, వాళ్ళకి రాయల్టీ ఎగ్గొట్టడం అలవాటు, అనుమతులకు మించి తవ్వడం అలవాటు. అదే కుర్రాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళ కడుపు నిండితే చాలు, వీళ్ళ ఉద్యోగం వీళ్ళకి ఏదో నెల మెయింటెనెన్స్కి వస్తే చాలు, కొన్నాళ్ళు వీళ్ళకేమి కోట్లు పరుగులెత్తాలనే ఆశ ఉండదు. సో రాయల్టీ చెల్లించకుండా లారీలను దొంగచాటుగా తరలించాల్సిన అవసరం ఉండదు. సో అందుకే ఈ గ్రూప్ ఆఫ్ యూత్ని ఒక జిల్లాలో ఒక 100 మందినో 200 మందినో ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక 5గురినో 10 మందినో గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకు ఒక లీజో, ఒక క్వారీనో, ఒక గ్రావెల్ కొండో, లేదంటే ఒక మట్టో ఉన్న ఏరియానో ఒక రీచో అప్పగించి వాళ్ళని మైనింగ్ అసిస్టెంట్ ద్వారా ప్రభుత్వానికి సమన్వయం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. కరప్షన్ తగ్గుద్ది, అవినీతి తగ్గుద్ది, ఉపాధి లభిస్తుంది, ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరుగుద్ది. ఇది కొత్త పాలసీ. మేబీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మన రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి యూత్ని సక్రమంగా వాడుకోవాలంటే ఇది కరెక్ట్. నేను యాక్చువల్లీ నాకు ఈ ఆలోచన 3 సంవత్సరాల కిందట వచ్చింది. గత ప్రభుత్వానికి చెప్దామంటే లేదు, ఛాన్స్ లేదు. అప్పుడు నేను వీడియోలు చేసినా ఎవరు చూడరు, పట్టించుకోరు. అందుకే నేను ఒకసారి బాపట్ల జిల్లాలో ఎక్కడో చంద్రబాబు గారి పర్యటన ఉన్నప్పుడు ఆయనకు ఈ హామీ ఇస్తే బాగుంటుంది ప్రజలకు అని చెప్పి నేను ఎవరికో చెప్పి పంపించా. ఈ హామీ ఇవ్వండి జనాలకని, ఇస్తే బాగుంటుంది, అక్కడ యూత్కి ఇవ్వండి, కొత్తగా ఉంటుంది, జనం ఆలోచించడం మొదలు పెడతారని చెప్పా. కానీ ఆయన స్టడీ చేశారు, బాగుందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు వెళ్ళింది, నేను చెప్పిన ప్రపోజల్ ఫైల్ వెళ్ళింది, ఆయన చూశారు, చదివారంటే చాలా బాగుందన్నారు, చెప్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. వర్షం పడడం వల్ల అనూహ్యంగా మీటింగ్ క్యాన్సిల్ అయ్యి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ ప్లాన్ ఇప్పటికీ నాకు మైండ్లో అలాగే ఉంది. చాలా మంచి ఐడియా అది. కుర్రాళ్ళకు అటువంటి వ్యాపారాలు ఇస్తే, కొత్త వాళ్ళు వ్యాపారస్తులుగా ఎప్పుడు వాళ్ళే ఉండాలండి. ఆ 100 కోట్ల ఆస్తులు ఏం చేస్తారు, రాజకీయాల్లోకి వస్తారు, వచ్చి మళ్ళీ సంపాదిస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. అంతకుమించి ఏమైనా పీకుతారా? సంపాదించి అంతకుమించి ఏమైనా చేస్తారా? అదే 4 కుర్రోళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, ఆ 4 ఇంకో 40 మందికి అవకాశం ఇస్తారు కదా. అది కావాలి కదా మనకి. మనం రాష్ట్రం ఇప్పుడున్న పొజిషన్లో మనకు కావాల్సింది అదే, కుర్రాళ్ళని ఇటువంటి వాటిల్లో దూర్చాలి. సో అలా ఆలోచిస్తే బెటర్. థ్యాంక్ యూ.